అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసాక నిఖిల్ ఎమోషనల్గా వీక్ అవుతాడు అనుకున్న టైంలో విష్ణుప్రియ కొంచెం సపోర్టింగ్గా ఉండటం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే కొద్దిగా తనకు సపోర్ట్గా నిన్న మనం టాస్క్ అప్పుడు కూడా చూసాం. అక్కడ అవినాషను రోహిణి గారు ఇద్దరు గౌతమ్కి సపోర్ట్గా అది మీద జల్లు నిఖిల్ మీద ఉన్నట్టు వెనక నుంచి సైకిల్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో విష్ణుప్రియ కూడా స్టాండ్ తీసుకొని నిఖిల్కి సపోర్ట్గా నువ్వు జాగ్రత్త కాపాడుకో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా 2-3 టైమ్స్ నిఖిల్కి సపోర్ట్గా మాట్లాడారు. అలాగే కొద్దిగా వీక్ అవ్వకుండా ఎమోషనల్గా కొద్దిగా తను ఉంటున్నారు. అలాగే ఇవాళ కూడా మనం డ్యాన్స్ చూసాం ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో ఇద్దరు పేరుగా ఉండి చాలా బాగా డ్యాన్స్ చేశారని చెప్పుకోవచ్చు. చూడాలి మరి వీళ్ళిద్దరు బాండింగ్ మామూలుగా ఫైనల్ దాకా అలాగే ఉండిద్దా లేదా మధ్యలో ఏమన్నా గొడవలు, ఇంకా మ్యాక్సిమం గొడవలు అనేవి జరగవని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే అలా సపోర్టింగ్గా ఉంటే చాలా బాగుండేది. అలాగే నిఖిల్ కూడా సపోర్టింగ్గా ఉంటున్నాడు విష్ణుప్రియకి. వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉండాలని కోరుకుంటూ, అలాగే మన వీడియో చాలామంది చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుండిద్ది అనిపించింది. ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. అదంతా మీరు సపోర్ట్ చేస్తున్న వల్లే. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే మన వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కామెంట్లో అది మెసేజ్ చేయండి. ఆ తప్పులు ఏంటో తెలుసుకొని ఈసారి తప్పులు జరగకుండా మంచిగా వీడియో చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.